students to learners and experiences. These distinguished officers such as ఒక ఉపాధ్యాయుడు వందల మంది భవిష్యత్తును మారుస్తాడు. కానీ అదే ఉపాధ్యాయుడు ప్రజాప్రతినిధి అయితే ఒక ప్రాంతపు చరిత్రనే మారుస్తాడు. ఒకప్పుడు బ్లాక్ బోర్డ్ మీద దేశ భవిష్యత్తును రాసిన అదే చేతులు ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా మన కర్నూలు అభివృద్ధి కోసం సంతకాలు చేస్తున్నాయి. ఈ రోజు మన ఐడిపిఎస్ మరియు రెసిడెన్షియల్ స్కూల్ భాగస్వామ్యానికి చేసిన గొప్ప విద్యావేత్త కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని సాధనగా ఆహ్వానిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ఎంపీ గారికి స్వాగతం పలుకుతాం. ఇకపోతే మన కర్నూలు గురించి నేను చెప్పానంటే 2 విషయాలు. మనంతా చాలా వెనుకబడిన ప్రాంతం, ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించారు, ఒకప్పుడు మనకి కర్నూలులో ఒక కార్పొరేట్ సెక్టర్ అంటే లేలేదు. ఒకప్పుడు నలంద విద్యావిద్యాలయం అని చెప్పేసి వచ్చింది మనకి గవర్నమెంట్ సెక్టర్ లో, నలంద జూనియర్ కాలేజ్ అని చెప్పేసి అటొచ్చా వెళ్ళిపోయింది. అది కాకుండా ఈసారి రెసిడెన్స్ అనేది మీకు తెలిసే విషయమే. హైదరాబాద్ లో నేను కూడా మా అన్న పిల్లల్ని జాయిన్ చేయించగలిగినప్పుడు రెసిడెన్స్ స్కూల్స్ రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ చాలా తిరిగాము అడ్మిషన్ కోసం. అంటే ఈ రోజు రెసిడెన్స్ అనేది నేను కర్నూలుకి వచ్చినది చాలా సంతోషం కోసం. నేను రెసిడెన్స్ ఇవ్వాలి, నేను చాలా మంది అడిగాను కూడా స్టాఫ్ మా కర్నూలు ప్రాంతం నుంచి పిల్లలు అని చెప్పేసి అడిగాను. కర్నూలు మామూలు చాలా మంది ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు కర్నూలు తీసుకురావడంలో మా కేదారెడ్డి గారు అమోఘమైన పాత్ర పోషించారు. చాలా సంతోషం సార్. ఎందుకంటే మన కర్నూలు మీరు ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో స్టార్ట్ అయ్యి నేను ఒక వ్యాపార రంగంలో నేను కాక ఒక ఎడ్యుకేషన్ రంగంలో వచ్చి మీరు తనదైన ముద్ర వేసుకుని మీరు ఎస్పెషల్లీ ఒక విద్యా వ్యవస్థలో ఆశాభాష విషయం కాదు. మేము టీజీ వెంకటేశ్వర చాలాసార్లు అడుగుతుంటాం సార్, అన్ని రంగాల్లో ఉన్నాము, మేము ఒక విద్యా వ్యవస్థలో కింద రాలేకపోయినా చాలాసార్లు అడిగాను సార్. కావున మీరు కేదారెడ్డి గారు ఈ రంగంలోకి వచ్చి అతి తక్కువ కాలంలో అంటే మినిమం 5 years పీరియడ్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చి ఆ తర్వాత జూనియర్ కాలేజీలకు అడుగుపెట్టి రెసిడెన్స్ అనే విద్యా సంస్థలు తీసుకొచ్చి ఈ స్కూల్స్ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాంట్లో మెర్జ్ చేసి మొత్తం రెసిడెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా సంతోషం సార్. ఎందుకంటే రెసిడెన్స్ అంటే కెమిస్ట్రీలో ఒక పెద్ద బాండింగ్ అది, రెసిడెన్స్ బాండింగ్ అనేది. అటువంటి సంస్థ తీసుకొచ్చి ఈ రాష్ట్రీయ ప్రాంతానికి సుపరిచయం చేసిన చాలా చాలా సంతోషం. ఇకపోతే నేను చెప్పేది ఒక ముఖ్యమైన విషయం, 2 విషయాలు చెప్తాను. ఎవరైనా సరే ఏమైనా సరే సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాని సమస్య లేదు, దాని నిదర్శనం నేనే. ఎందుకంటే నేను గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్స్ చదువుకొని ఒక చిన్నపాటి రైతు కుటుంబం నుంచి ఈరోజు ఎంపీ అయ్యారంటే ఇందాక పద్మశ్రీ బ్రహ్మాండం గారు చెప్పినట్టు పట్టుదల ఉంటే కాదు లేదు, మన గోరంటున్నారు ఖచ్చితంగా. మీకు ఎందుకంటే ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి మీరంతా మంచి లక్ష్యం పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థులు ఖచ్చితంగా తనతో గోల్ పెట్టుకుని దాంట్లో భాగంగా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటాను. ఇకపోతే నేను చివరిగా కేంద్ర సార్ గారిని ఉండండి సార్, మీరు చాలా సంతోషం రెసిడెన్స్ స్కూల్ తెచ్చారు. ఇటువంటి భవిష్యత్తులో మీరు భవిష్యత్తులో విద్యారంగంలో ఇంకా రకరకాలుగా ఇంకా పెద్ద స్థాయిలో అందుకని కర్నూలు ప్రాంతానికంతా ఈ రాయలసీమ ప్రాంతానికంతా విద్యలో ఏమాత్రం మీరు రాజీ పడకుండా ఆ సంస్థలో ఉన్నత శిఖరాలు అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.